స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. ఇలాంటి సినిమాలు చాలా చూసాం కానీ ఇదే మొదటిసారి. యావరేజ్ భయ్, బాగుంది, సూపర్. ఓకే, కొత్త డిఫరెంట్ స్టోరీ బ్రో. ఓకే, బాగుంది. ఈయనకి ఎలాంటి స్టోరీ తెచ్చినా కూడా యాక్టింగ్ అయితే క్యారీ చేయలేడన్నా. బాగుంది బాగుంది బ్రదర్ మూవీ. బాగుంది 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 పర్లేదు. బాగుంది బ్రో, బాగుంది బ్రో, బాగుంది బాగుంది బాగుంది. హిట్ అన్న, హిట్. బాగుంది బాగుంది హిట్ హిట్. కటింగ్ చేస్తాను బ్రో, కటింగ్ గుండు చేంజ్ చేస్తాను బ్రో. యావరేజ్ బ్రో, బిలో యావరేజ్. బాగుంది. విజయ్ దేవరకొండ యాక్షన్ చాలా బాగుంది, ఎక్సలెంట్. సాంగ్ ఒక సాంగే ఉంది, అండ్ బ్యాక్గ్రౌండ్ సాంగ్ చాలా బాగుంది. ఫైట్స్ యాక్షన్ ఇంకా సూపర్. సెంటిమెంట్ చాలా బాగుంది, సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయింది. సూపర్ సినిమా, సూపర్ ఉంది అన్న. అంటే అలా అని కాదన్న, దాంట్లో ఉన్న బేస్ కూడా చాలా బాగుంది అన్న. ప్లస్ స్టోరీ కూడా ఉంది, చూడండి బాగానే ఉంటుంది. అంటే ఎమోషనల్ అనే కాదన్న, కొన్ని సిచ్యువేషన్ అంటే చెప్పడం కాదు నాకు. సినిమా అయితే చూడండి, బాగుంటుంది. ఓకే బ్రో, థ్యాంక్ యూ. ఏం లేదన్న, ఫస్ట్ హాఫ్ ఓకే, సెకండ్ హాఫ్ మొత్తం తేల్చాడు. అన్న అది విజయ్ దేవరకొండ యాక్టింగ్ అంత అనిపించలేదు, డైలాగ్ డెలివరీ. ఫస్ట్ హాఫ్ మొత్తం బాగుండే, సెకండ్ హాఫ్ లో కొంచెం పోయింది. అసలు ఆ తేల్చేసాడు స్టోరీ మొత్తం. అట్లా ఉండకుండా ఉంటే బాగుండేది. మళ్ళీ 2 parts చేయాల్సిన అవసరం లేకుండే. 2 parts ట్రెండ్ వచ్చిన దగ్గర నుంచి సెకండ్ పార్ట్కి వెళ్ళిపోయింది. ఏమో సెకండ్ హాఫ్ నాట్ సాటిస్ఫైడ్. ఫస్ట్ హాఫ్ మాత్రం బాగుంది. స్టోరీ బాగుంది, ఎలివేషన్స్ ఇచ్చారు కానీ అంత సెట్ అవ్వలేదు అనిపించింది. ఏమో విజయ్ దేవరకొండ యాక్టింగ్ కొంచెం ఇంప్రూవ్ అయితే బాగుంది అనిపించింది నాకైతే. అండ్ బీజేఎం మొత్తం సూపర్ ఉంది. చాలా చాలా డిఫరెంట్ ఉంది, కానీ ఇంకా అర్జున్ రెడ్డి అనిపిస్తున్నాడు దాంట్లో కూడా. అంటే క్యారెక్టరేషన్ వేరే కానీ ఈయన క్యారెక్టర్ అంత మంచి ప్లే చేయాలనిపిస్తుంది. సెకండ్ హాఫ్ పోయింది, ఫస్ట్ హాఫ్ మాత్రం బాగుంది. సత్య యాక్టింగ్ సూపర్ ఉంది, బీజేఎం కూడా హైలైట్ ఉంది. అసలు బీజేఎం వల్ల చూసాం మొత్తం సినిమా, లేకపోతే సెకండ్ హాఫ్ లో వచ్చేవాళ్ళం. మెయిన్ బ్రదర్ బాగానే వర్కౌట్ అయింది. మూవీ అయితే పర్లేదన్న. ఫస్ట్ హాఫ్ ఉన్నంత సెకండ్ హాఫ్ పుల్ ఆఫ్ చేయలేకపోయారు, కానీ పర్లేదు, ఒక గుడ్ వాచ్ అని చెప్పొచ్చు. అంటే ఇది వరకు చూసుకున్న విజయ్ దేవరకొండ సినిమాల నుంచి ఇది చూసుకుంటే కొంచెం మొత్తం టోన్ వేరే ఉంటుంది. అంటే లాస్ట్ క్లైమాక్స్లో సీక్వెల్కి ఏదో కొంచెం హింట్ వదిలారు, బట్ అఫీషియల్గా అయితే ఏం చెప్పలే కింగ్డమ్ 2 ఉన్నట్టుగా. మరి చూడాలి, ఇంకా మనం అయితే ఏం చెప్పలేం. కానీ మూవీ అయితే పర్లేదన్న, గుడ్ వాచ్. సాంగ్స్ అన్నీ పర్లేదన్న. అనిరుద్ధిని తీసుకోవడం వల్ల ప్లస్ పాయింట్ అయింది. ప్రతి సీన్ అయితే ఆల్మోస్ట్ ప్రతి మూవీ అయినా ప్రతి సీన్ అయినా బీజేఎం మీద బేస్ అయి ఉంటుంది. ఇంకా అది అనిరుద్ధ్ అంటే 100కి 200% ఇచ్చినని చెప్పుకోవచ్చు. మంచిగానే ఉన్నాయి బీజేఎంస్ అయినా, అన్నీ అయినా క్యారెక్టర్లు అన్నీ మంచిగానే ఉన్నాయి. ఫైట్స్ కూడా బాగానే కొరియోగ్రాఫ్ చేశారన్న, అంతా బాగానే ఉంది. లుక్ విజయ్ దేవరకొండ లుక్ కొత్తగా ఉంది. అంటే మనం పాస్ట్లో చూసుకున్న విజయ్ దేవరకొండ వేరు, ఇప్పుడు ఈ మూవీలో వేరు. లుక్ అయినా అన్నీ బాగానే ఉన్నాయి. యాక్టింగ్ పరంగా అయితే 100కి 200% ఇచ్చాడు విజయ్ దేవరకొండ, అందులో ఒప్పుకోవచ్చు, యాక్టింగ్ బాగా చేశాడు. స్టోరీ సెకండ్ హాఫ్ ఇంకొంచెం ఫస్ట్ హాఫ్ ఉన్నంత, ఫస్ట్ హాఫ్లో ఇంటర్వెల్కి ఇచ్చిన పే ఆఫ్ని అదే విధంగా పుల్ ఆఫ్ చేసి ఉంటే మూవీ ఇంకా బాగా ఉండేది. గౌతమ్ తిన్నరూరి మూవీస్ గురించి అని ఇంకా మనం జెర్సీని అయితే చూడొచ్చు, అదే లెవెల్, అదే అంటే జెర్సీ చూసినంత ఉండకపోవచ్చు, కానీ ఒక రకంగా పర్లేదు. ఆ మూవీ మీద కంపేర్ చేసుకుంటే కొంచెం ఒక మెట్టు కిందనే చెప్పొచ్చు, కానీ మూవీ పర్లేదు, ఓకే, ఒక గుడ్ వాచ్ అని అయితే చెప్పొచ్చు. రేటింగ్ ఒక 10కి ఒక 7.5 ఇస్తాం. పర్లేదన్న, ఒక గుడ్ వాచ్, ఒక 1-2 times చూడొచ్చు అన్న. పడినట్టు అన్న. ఇది వరకు మూవీస్ అన్ని డిజాస్టర్ అయినాయి. ఇప్పుడు ఈ మూవీ అట్లీస్ట్ ఒక అబవ్ యావరేజ్ సూపర్ హిట్ అయినా పర్లేదు, ఎందుకంటే ఆయనకు ఒక కంబ్యాక్ లాగా పర్లేదు, బాగానే ఉంది మూవీ అయితే, హిట్ పడినట్టే. బ్యాక్ టు అర్జున్ రెడ్డి అంటే అర్జున్ రెడ్డి అది వేరే, ఒక సెటప్ అంతే. ఇంకా దానికి తగ్గట్టు మూవీ అంటే ఇంకా మేబీ ఇన్ ఫ్యూచర్ రావచ్చు, బట్ ఇప్పుడైతే ప్రస్తుతానికి ఆ మూవీకి దీన్ని కంపేర్ అయితే చేయలేం. ఫస్ట్ హాఫ్ చాలా బాగా తీశారు, అంటే అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ హాఫ్ చాలా బాగా వెళ్ళింది డ్రామా అదంతా. సో స్టోరీ బిల్డ్ చేశారు ఫస్ట్ హాఫ్ మొత్తం. సెకండ్ హాఫ్ కొంచెం హై ఎక్స్పెక్ట్ చేసాము. ఇంత డ్రామా నడిచిన తర్వాత, అదే బ్రదర్ సెంటిమెంట్ వర్కౌట్ అయిన తర్వాత, ఇంత స్టోరీ అయ్యాక
ఒక హై ఎక్స్పెక్ట్ చేసాం యాక్షన్లో, క్లైమాక్స్ బాగా హై వచ్చింది అని. సో అంత హై లేదు. సో సెకండ్ హాఫ్ బీజిఎం కూడా అంత ఇంపాక్ట్ అనిపించలేదు. బట్ ఆ రగిలే రగిలే సాంగ్ వినడానికి చాలా బాగుంది, బట్ అది సరిగ్గా యూటిలైజ్ చేసినట్టు అనిపించలేదు. 5కి 3.5. ఇట్స్ ఎ గుడ్ వాచ్. యాక్టింగ్ అందరు బాగా చేశారు, బట్ వీ ఎక్స్పెక్టెడ్ మోర్ ఇన్ ద సెకండ్ హాఫ్. అది పార్ట్ స్టోరీ ఓకే, సెకండ్ హాఫ్ యాక్షన్ ఇంకొంచెం, ఆ వచ్చిన హైకి యాక్షన్ ఇంకొంచెం ఎక్కువ ఉంటే బాగుండేది అనిపించింది. పార్ట్ 2కి పెట్టారు అదంతా. అంటే సెకండ్ హాఫ్ కూడా మొత్తం బ్రదర్ ఎమోషన్ ఉంటుంది. క్లైమాక్స్కి వచ్చేసరికి యాక్షన్ కొంచెం నెసిటీ అనిపించింది ఇంకొంచెం. సో అది డౌన్ అయింది. యా చాలా బాగా చేశారు. పర్ఫెక్ట్ ఫిట్. ఇద్దరు బ్రదర్స్లో బాగా చేశారు. అంటే హీరోయిన్ యాక్చువల్లీ చెప్పొచ్చో చెప్పకూడదు, బట్ హీరోయిన్ క్యారెక్టర్ చాలా కట్ చేస్తారు. ఈవెన్ ద సాంగ్ కూడా లేదు, హృదయం లోపల సాంగ్ కూడా లేదు సినిమాలో. బీజిఎం అదే బీజిఎంఏ కొంచెం డౌన్ అయింది సెకండ్ హాఫ్. అది ఇంకొంచెం బాగుంటే ఇంకా సినిమా బాగుండేది. బీజిఎం అండ్ యాక్షన్ కొంచెం. వెంకటేష్ చాలా బాగా చేశాడు, చాలా ఇంప్రెస్ చేశాడు అతను. మైనస్ అంటే క్లైమాక్స్, సినిమా క్లైమాక్స్ ఇస్ ద మైనస్. ఇంకొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసాం. మేబీ అది మా తప్పేమో, లేదా తీయడమే అట్లా ఉందో. వీ ఎక్స్పెక్టెడ్ మోర్ ఇన్ ద క్లైమాక్స్. ప్లస్ విజయ్ దేవరకొండ యాక్టింగ్ చాలా బాగా చేశారు. ఈసారి డబ్బింగ్ కూడా చాలా బాగుంది, అతన్ని కమెంట్ చేయడానికి ఏం లేదు. అండ్ ఆల్సో డైరెక్టర్ యాజ్ యూజువల్ తను బాగా తీశారు. సినిమాటోగ్రఫీ ఈజ్ నెక్స్ట్ లెవెల్. యా ఇట్స్ ఎ గుడ్ వాచ్. చూడొచ్చు, అందరు వెళ్ళి చూడొచ్చు. మంచి స్టోరీ. ఎక్సలెంట్ ఉందన్న. చాలా బాగుంది. క్లైమాక్స్ లో కొంచెం ఒక 5 నిమిషాలు తప్ప మిగతా చాలా బాగుంది. అన్నీ ఉన్నాయి, అది ఒక పార్ట్ అంతే బ్రదర్ ఎమోషన్. మిగతాదంతా క్రేజీ ఉంది, చాలా బాగుంది. భయ్యా విజయ్ దేవరకొండ యాక్టింగ్ సూపర్గా ఉంది. అసలు సినిమా బ్యాక్గ్రౌండ్ చెప్పాలంటే డైరెక్టర్ హైలైట్ తీశారు. అది ఏది సలార్ సినిమా ఎలా ఉందో సేమ్ ఆ టైప్లో ఉంది. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. పక్కా విజయ్ దేవరకొండ ఇట్టు కొడతాడు భయ్యా. సూపర్ ఉంది బ్రో, బాగుంది. క్లైమాక్స్ ఏం బాగాలేదు బ్రో, బాగానే ఉంది. పార్ట్ 2 ఉంది. విజయ్ దేవరకొండ అయితే కంబ్యాక్ బ్రో, కొట్టేశాడు. ఆ క్యారెక్టర్ చాలా కొత్తగా అనిపిస్తుంది. సత్యదేవ్ అది అన్న బ్రో, అది సెంటిమెంట్ బాగుంది. లవ్ స్టోరీ అలా ఏమి ఉండదు బ్రో, ఏం లేదు. హీరోయిన్ క్యారెక్టర్ అంటే స్పైలా బ్రో, సాటిస్ఫై. యావరేజ్ బ్రో. సేమ్ రెట్రో 2 లా ఉంది. హిట్ కొట్టేశాడు. ఈ పార్ట్ 2 లాపమని చెప్పండి అన్న, చచ్చిపోతున్నాం చూడలేక. ఇటు బ్రో ఇటు. బాగుందన్న మూవీ, వెరీ గుడ్ మూవీ, చాలా బాగుంది. టాప్ నాచ్ ఉంది. అనుదర్ గురించి చెప్పాల్సిన పని లేదు బ్రో, పీక్. ఇంకా బాగుందన్న. క్లైమాక్స్ అయితే ఇంకా వేరే లెవెల్. లాస్ట్ 10 to 15 minutes దుమ్ము లేపాడు అలా. విజయ్ దేవరకొండ యాక్టింగ్ చెప్పాల్సిన పని లేదు, దుమ్ము లేపాడు. యాక్టింగ్ పరంగా దుమ్ము లేపాడు అన్న. కొద్దిగా స్క్రీన్ ప్లే ఇంకొంచెం చేసింటే బెటర్ ఉండు. సత్యదేవ్ మంచి యాక్టింగ్ చేసిండడా. ఏం లేదన్న, బాగుంది. జెర్సీలో ఉన్నంత డెప్త్ దీంట్లో మిస్ అయిందన్న, కొద్దిగా మిస్ అయింది. కొత్తగా ట్రై చేశాడు, ఇది వేరే జోనర్. అసలు బాగుంది. అవునన్న, పార్ట్ 2 ఉంది, హింట్ ఇచ్చారు. అవసరం లేదన్న, కానీ విజువల్ వండర్ అన్న. సినిమా మూవీ మాత్రం ఏం లేవన్న, ఏం లేవు. సత్యదేవ్ సూపర్ యాక్టింగ్ చేశాడు అన్న, వీడి అల్లాడిచ్చాడు. వెంకట్ అతను కూడా టాప్ నాచాడు. అతను విలన్కి ఇంకా సెట్ అవుతాడు ఇంకా సూపర్ గా. ఏం లేదు హీరోయిన్ అంతగా. సాంగ్స్ ఏం లేవు,
అన్న తమ్ముళ్ళది ఒక సాంగ్ ఉంది, అది ఒకటి ఉంది, రగిలే రగిలే. హైలైట్ అన్న అది. అది గూస్ బంప్స్ వస్తుంది ఆ సాంగ్ వింటేనే. మంచిది అన్నా. దుమ్మన్నంగా అతని గురించి చెప్పాల్సిన పని లేదు. ఎలా ఉంది సినిమా? బాగుంది. క్లైమాక్స్ ఏదో అంత వర్కౌట్ కాలేదంటే అది పార్ట్ 2 కోసం బ్రో, అంతే. చూడు బ్రో. హింట్ ఇచ్చారా? ఇచ్చారు. క్యారెక్టరైజేషన్ ఎలా ఉంది? కొత్తగా అనిపించిందా విజయ్ దేవరకొండ? అవి చాలా వేరియేషన్స్ ఉన్నాయి. సత్యదేవ్తో బాండింగ్, బ్రదర్ బాండింగ్, అది ఎమోషనల్ అయిపోతాం మనం చూస్తే. జెర్సీతో కంపేర్ చేస్తే ఎమోషన్ అనేది ఆ డెప్త్ సేమ్ అలానే ఉంచిండు, తగ్గలే గౌతమ్, అలానే ఉంది, బాగుంది. అంటే హీరో నెక్స్ట్ టైర్ 1 కేనా విజయ్ దేవరకొండ? చెప్పొచ్చు. అంటే ఎక్కడే లాగ్ ఏమైనా అనిపించింది? లాగ్ అంటే ఫస్ట్ హాఫ్ లో కొద్దిగా లాగ్ అనిపించింది, బట్ సెకండ్ హాఫ్ చింపేసిండు. సెకండ్ హాఫ్ అసలు ఎక్స్పెక్ట్ చేయాలి ఇంత టక్కన అయిపోద్ది. బాగుంది. విజయం ఎలా ఉంది? నిరుద్దే దీనికి ప్లస్ పాయింట్ సాంగ్ ఉండాలి కదా, సాంగ్ రైటింగ్ ఉంది. ఏది ఆ అమ్మాయి అది లేదు, తీసేసాడు. లవ్ ట్రాక్ ఉందా? లవ్ ట్రాక్ కూడా లేదు, లవ్ ట్రాక్ అంత చెత్త ఏం లేదు, బాగుంది, ప్యూర్. చూడొచ్చు. లేకుండా విజయ్ దేవరకొండ మరి ఎంగేజ్ చేయగలిగారా? చూడొచ్చు. నా సెకండ్ పార్ట్ లో ఉంటున్నాను. సెకండ్ పార్ట్ కి అంటే ఎక్సైట్ అయ్యేలాగా ఉందా కన్క్లూషన్? ఎగ్జాక్ట్ అవుతాం. హలో, సినిమా సూపర్ అండి. అనిరుద్ మాత్రం పీక్స్. అసలు మెయిన్ హీరో అనిరుద్. నేను దేవరకొండ కోసం వచ్చి అనిరుద్ ఫ్యాన్ అయిపోయి, అంత బాగా కొట్టాడు క్లైమాక్స్. సెకండ్ పార్ట్లో బాగుంది, కానీ లాస్ట్లో క్యారెక్టర్ వస్తుంది, రివీల్ చేసింటే బాగుండే అనిపించింది. ఆ క్యారెక్టర్ రివీల్ చేయలేదు, అది కూడా కొంచెం డిసప్పాయింట్మెంట్. సూపర్, బాగా తీశారు. కంబ్యాక్ చూడొచ్చు. మూవీలో అనిరుద్ బీజం పీక్స్. హీరోయిన్ యాక్చువల్లీ 2-3 సీన్స్ ట్రిమ్ చేశారు హీరోయిన్వి చాలా, సో ఎక్కువ హీరోయిన్ మిస్ అయింది, చాలా బాధపడ్డా. ఇట్స్ ఓకే. ఇంకా ఏమన్నా వేరే సినిమాలు చూసిన ఫీలింగ్ ఏమైనా వచ్చిందా? వేరే ట్రైలర్ లో చూపించి కరెక్ట్ గా పెట్టారు, ప్రేటబుల్ ఇంకా మొత్తం మనకి. కానీ రన్ టైం ఏమైనా లాగ్ అనిపించింది? రన్ టైం వెళ్ళారు, బాగానే తీసారు సీన్స్ అన్ని బాగున్నాయి, చూడొచ్చు. 200 నుంచి స్టార్ట్ చేసుకోవచ్చా? 200 అందుగా వస్తుందేమో, ఎందుకంటే 100 అయితే వస్తుంది, మరి 200 డౌటే వస్తుంది. గుడ్ మూవీ. స్టోరీ అంటే ఎట్లా అనిపించింది? స్టోరీ బ్రదర్ బాండింగ్ ఉంటుంది, ప్లస్ మెయిన్ ఎమోషన్ గురించి చూపించారు, ఒక జాతి గురించి. ఏంటి అసలు స్టోరీ? ఫస్ట్ బ్రదర్ అండ్ వాళ్ళ బాండ్ బాగా చూపిస్తారు, తర్వాత తెగ గురించి క్లైమాక్స్ లో మొత్తం పీక్స్ 5 మినిట్స్ సీక్వెన్స్ చాలా బాగుంటుంది క్లైమాక్స్ లో. బ్రదర్ బాండింగ్ సినిమా త్రూ అంతా మొత్తం సినిమా మొత్తం బ్రదర్ బాండింగ్. ఎలా చేశారు సత్యదేవ్? పర్ఫెక్ట్ బ్రదర్, మంచి ఆయనే తీసుకున్నారు, మంచి పని చేస్తారు. గుడ్. డైలాగ్ డెలివరీ అన్న కొత్తగా డైలాగ్ డెలివరీ లేదు, బాగానే చెప్పాడు. ఈసారి ఎమోషన్స్ కానీ కొంచెం బాధపడడం, ఫీల్ అవ్వడం నీట్గా చేశాడు. అంటే జెర్సీలా ట్రైన్ సీన్ ఉంటుంది కదా, అవును, అటువంటి ఒక ఎమోషనల్ సీన్, హై ఇచ్చే సీన్ ఉంటుంది అన్నారు. అటువంటి సీన్స్ ఉన్నాయా? ఒక 2-3 సీక్వెన్స్ బాగుంటాయి, బీజంతో బాగుంటాయి. అంటే బిఫోర్ మూవీస్ తో కంపేర్ చేస్తే గౌతమ్ దేవరకొండకి ఈ మూవీ జెర్సీ కింగ్డమే, అట్లేం లేదు, జెర్సీ. సో అంతే. సూపర్. ఒక 350 to 500 crores వరకు వస్తుంది మొత్తం కలెక్షన్ ఓవరాల్. ద కంబ్యాక్ సినిమా విజయ్ దేవరకొండ. లాస్ట్ 40 నిమిషాలు ఆ సినిమాని కాపాడింది. అనిరుద్ మ్యూజిక్, నవీన్ ఓల్ ఎడిటింగ్, విజయ్ దేవరకొండ డైరెక్షన్, యాక్టింగ్, గౌతమ్ తిన్నూరు మార్క్. ఫస్ట్ హాఫ్ 20 నిమిషాలు ఒక ఎంగేజ్ చేయడానికి మామూలు విషయం కాదు. గ్రేట్ కంబ్యాక్, మామూలు కంబ్యాక్ కాదు, ఇండస్ట్రీ రికార్డ్ కొడుతుంది సినిమా. విజయ్ దేవరకొండ అసలు ప్రమోషన్స్ ఏం లేదు, స్ట్రాటజీ అనుకోవచ్చా? స్ట్రాటజీ కాదు, అది ఒక ట్రెండ్ సెట్. ఈ సినిమా మాట్లాడుతుంది, కొట్టిండు, అయిపోయింది, బ్లాక్ బస్టర్ హిట్. ద ఫస్ట్ ఒక మార్క్ మాట్లాడుతుంది. మ్యాక్నీ నుంచి కలెక్షన్ పెరుగుడు తప్ప తగ్గదు. ఒక్కొక్క సెంటర్లో కలెక్షన్ గురించి మాట్లాడితే విజయ్ దేవరకొండ కంబ్యాక్ సినిమా. 200 కోట్లు చెప్పింది కదా, ఇప్పుడు చెప్పమని 200 కోట్లు. ఈ 200 కోట్లు ఇప్పుడు వస్తాయి, ఈ సినిమాకి రాకపోతే కష్టం. ఎందుకంటే ఒక హై ఇచ్చిన సినిమా అంటే మామూలుగా రుద్దుతారు అందరూ సెకండ్ పార్ట్కి. చూడండి, ఇది కాదు, ఇది వెయిటింగ్ అసలు. యాక్చువల్గా సెకండ్ పార్ట్ అనేది ఇది యాక్చువల్గా ద కంబ్యాక్ సినిమా. కింగ్డమ్ 2 గోయింగ్ టు బి ఇంకొక 600 కోట్లు వేసుకున్నా కూడా తప్పలేదు. ఎండింగ్ ప్రాపర్ గా ఉందా? సూపర్, అట్లా ఏం లేదు, కరెక్ట్ ఎండింగ్ ఇచ్చిండు. అంటే జనాలకి ఒక క్యూరియాసిటీ ఇచ్చిండు. ఇట్లా ఒక ఆడియన్గా ఇట్లా బయటకు వస్తాం కదా, బయటకు వచ్చేటప్పుడు ఒక సెకండ్ పార్ట్ కొంతమంది రుద్దుతారు, ఇది రుద్దలే. అది డైరెక్టర్ అక్కడనే సక్సెస్ అయిపోయింది. జెర్సీకి ఒక మళ్ళీ రావా, ఒక జెర్సీ, 2 సాఫ్ట్ కార్నర్ సినిమా. ఇది ఇండస్ట్రీ రికార్డ్ని బద్దలు కొట్టే సినిమా. ఏది కింగ్డమ్. దాన్ని
పబ్లిక్ని తీసుకుపోయింది నాగవంశీ. ద క్రెడిట్ గోస్ టు నాగవంశీ. 5 years కష్టపడిన వ్యక్తి గౌతమ్ తిన్నూరు. గౌతమ్ తిన్నూరుకి ఇంతకన్నా అప్లాస్కి మనం అందరం ఇవ్వాలి, సపోర్ట్ చేయాలి. సినిమాని బీభత్సంగా ఇంకా మనం పబ్లిక్ని తీసుకెళ్ళాలి. ఎవరిని? మీడియా వాళ్ళు మీరు అందరు తీసుకెళ్ళాలి. ఎందుకనంటే ద బిగ్గెస్ట్ టౌన్ రికార్డ్ అయిపోతుంది. ఖచ్చితంగా బాగుండాలి. ఎందుకనంటే సినిమాలు థియేటర్లు నడిస్తేనే వీళ్ళందరూ ప్రొడ్యూసర్స్ అందరూ బాగుంటారు. ఎందుకనంటే ఇట్ ఈస్ వెరీ ఇంతగానం రావాలంటే, ఎందుకంటే హరిహర వీరమల్లు నడవలేదు, జనాలు ఇబ్బంది నడవక. ఒక TFI కొంచెం డౌన్ అయిపోయింది. కింగ్డమ్ సినిమా మళ్ళీ జనాలను మూసుకున్న థియేటర్ని తెరిపించింది విజయ్ దేవరకొండ. రాసి పెట్టుకోండి. థ్యాంక్ యూ. 5 years కంబ్యాక్ తీసుకొని వచ్చాడు. అండ్ ఇంకొక థింగ్ ఏంటిదంటే అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండకి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఓపెనింగ్ దిస్ థింగ్. కింగ్డమ్ 2 చూడండి, అదిపోద్ది. గౌతమ్ 5 years కష్టాన్ని తీసుకొని వచ్చాడు. థ్యాంక్ యూ. ప్లస్లో ఏంటిదంటే ప్రతి ఒక్క క్యారెక్టరైజేషన్ని వేరియేషన్గా, అంటే సత్యదేవ్ దగ్గర నుంచి క్యారెక్టరైజేషన్ని ఈక్వల్గా చూపించాడు. ఎక్కడ మలయాళీ వెంకటేష్ దగ్గర నుంచి కూడా ఈక్వల్ యాక్టివిటీ చూపించాడు. ఇప్పుడు నెక్స్ట్ విలనిజం కింగ్డమ్ 2లో చూస్తాం. అంతే. ఎలివేషన్ ఇది ఇతను ఏమి మన KGF డైరెక్టర్ గారు కదా, గౌతమ్ కదా. గౌతమ్ మీన్స్ గౌతమ్. థ్యాంక్ యూ. సినిమాలో ఇంకేం బాగుండుంటే బాగుండేది అనిపించింది. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ బట్ సెకండ్ పార్ట్ గురించి వెయిటింగ్. అంతే. థ్యాంక్ యూ. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.